ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నారు. నేను మిమ్మలను ఎరుగుదును, దేవుడు ప్రేమ మీలో లేదు. చూడండి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నేను మిమ్మలను ఎరుగుదును, దేవుడు ప్రేమ మీలో లేదు. కొందరు ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, నేను మిమ్మలను ఎరుగుదును కానీ మీలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమను దూరము చేసుకునేటువంటి అనుభవాలు చాలామంది జీవితంలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన సశరుడుగా సంచరిస్తూ ఆయన చెప్పినటువంటి నిబంధన ప్రకారముగా దేవుడు ఎప్పుడో నేను మిమ్మల్ని ఎరుగుదును అని చెప్పాడు. ఆయన్ని మనం ఎరగాలి, ఆయనను మనం తెలుసుకోవాలి, ఆయన యందు మనం నిలిచి ఉండాలంటే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. చూడండి, యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి యొక్క వశము చేసుకొనలేదు. అర్థమవుతుందండి? ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి యొక్క వశము చేసుకొనలేదు. ఆయన మనుషులను అంతరంగములను ఎరిగిన వాడై ఉన్నాడు. మీరు గమనించాలి, దేవుణ్ణి మనం వశం చేసుకోలేకపోతున్నాం. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఈరోజు వాక్యం అదే, నేను అందరినీ ఎరిగినటువంటి వాడును. కానీ దేవుని వశములోనికి రాలేనటువంటి ప్రజలు, దేవునితో నిబంధన లేనటువంటి ప్రజలు. ఎందుకంటే సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 20వ వచనం ఉంటుంది. 7వ అధ్యాయం 20వ వచనం, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరుగి ఉన్నావు. చూసారా, ఖచ్చితంగా దావీదు చెప్తున్నాడు, నీ దాసుడును ఎరిగి ఉన్నావు. నీ యందు నేను భయభక్తులు కలిగి నడుచుకునే విధానమును బట్టి జ్ఞాపకము చేసుకొనొచ్చు. పాపదోషములలో నుంచి నన్ను తప్పించి, మరణాంధకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించి నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఈ వాక్యములో నేను మిమ్మల్ని ఎరుగుదును, ప్రతి ఒక్కరిని ఎరుగుతాడు ఆయన. అది మంచి చేసేవారినైనను, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి కీడు తలపెట్టేవారినైనను అందరినీ ఎరిగినవాడు. అయితే మనిషి యొక్క గ్రహింపు ఎప్పుడు కలుగుద్దంటే, దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రేమను ఎరిగిన వారైనట్లయితే ఇక్కడ అంటున్న మాట, నీ దాసుడను నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దాసుడుగా, దేవునికి లోబడేటువంటి తత్వముగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఎరిగిన వాడై ఉన్నాడని వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలో. సామెతల గ్రంథములో 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాం, నరుల మార్గము యెహోవా ఎరుగును, వాడు నడతలన్నిటినీ ఆయన గుర్తించెను. చూసారా, ఉదయము నుండి రాత్రి వరకు ఏ మార్గములో ఉన్నారో, ఏ వేలో ఉన్నారో, వారు ఏ నడత కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ తలంపు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఎరిగిన వాడు ఆయన. ఇక్కడ అదే చెప్తున్న మాట. ఇంకా చెప్పాలంటే యోబు అంటాడు 11వ అధ్యాయం 11వ వచనంలో, పలికి మాలిన వారిని నేను ఆయన ఎరిగి ఉన్నానంటాడు. పాపములు దోషములు జరిగించే వారిని నేను తెలుసుకొని గద్దించాను. పనికి మాలిన వారిని నేను ఆయన ఎరిగి ఉన్నాడు.
అర్థమవుతుందండి? నరుల మార్గము యెహోవా ఎరిగి ఉన్నాడు, వారి నడతలన్నీ కూడా ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి మార్గాలు మనం చూడవచ్చు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే లోకములో అంత అక్రమము పెట్టరేగిపోతుంది, వాయా వరసలు ఉండట్లేదు, పాపం ఎక్కువైపోయింది. చిన్న చిన్న వయసులో వివాహ ఇతర సంబంధాలు, వివాహము కాకమునిపే నానా విధమైనటువంటి పాపములో పడిపోయే యువతి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? కారణం ఏంటంటే ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగట్లేదు, కానీ దేవుడికి తెలుసు. పరిశుద్ధ గ్రంథం ఏమి నేర్పిస్తుందంటే, నీ నడతను సరిచేసుకో, నీ క్రియలను సరిచేసుకోగలిగితే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడని, క్రీస్తు ప్రేమ నీలో నిలిచి ఉంటుందని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ పనికి మాలిన వారిని కూడా నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన. పనికి మాలిన పనులన్నీ చేస్తూ పెళ్ళి కాకముందే అక్రమ సంబంధాలు, అక్రమమైన ఆలోచనలు, అక్రమమైన తలంపులు, వివాహ వితరమైన సంబంధాలు, మత్తుకు బానిసైపోవటం, జోజానికి బానిసైపోవటం, పాపము వల్ల మురిగిపోతూ నలిగిపోతూ వారి జీవితాలు పూర్తి కాకముందే, సకము కాకమునిపే అర్ధాంతరంగా ముగించబడుతున్నాయి. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నేను ఎరిగి ఉన్నాను. యేసుని తెలుసుకో, నీ జీవితం మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు. ఎవరివైనా కావచ్చును. సంఖ్యాకాండములో 22వ అధ్యాయం 32వ వచనములో వాస్తవానికి ఆశీర్వదించటానికి ఉంచాడు ఈ ప్రవర్త బిలాం అనే ప్రవర్త. ఇశ్రాయేలును ఆశీర్వదించమంటే శపించడానికి వెళ్తున్నాడు. కన్ను మిన్ను కానకుండా 22వ అధ్యాయం 32వ వచనంలోకి వచ్చేళ్ళకి, యెహోవా దూత ముమ్మార్లు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నీ ఎదుట, ఇదిగో నీ నడత పరిమాణమైనది గనుక నేను నీకు విరోధిగా నిలబడి ఉన్నానని వచ్చితినని దూత మాట్లాడుతున్నది. మార్గము మధ్యలో దేవదూత ఖడ్గము పట్టుకొని నిలబడి ఉన్నది. త్రోవ తప్పిపోతున్నావు బిలాము, ముమ్మార్లు కొట్టావు దాన్ని, గాడిదికి కనిపించింది కానీ నీకు కనపడతలేదు. మార్గమేదో మార్గము కానిదేదో, ఆశీర్వదించబడాల్సిందేదో ఆశీర్వదించకూడనిది ఏదో, ఆశీర్వదించబడిన చోటేదో ఆశీర్వదించబడలేని చోటేదో దానికి తెలిసింది కానీ నీకు తెలియట్లా. చాలామంది జీవితంలో తుచ్చమైన అభిలాషల వైపు, లోక సంబంధమైనటువంటి బలహీనతలలో పడి మార్గాలు తప్పిపోతున్నారు. ఆ మార్గములో నిలబడి దూత గద్దించినట్లుగా, ఇదిగో ఎదురుగా నిలబడినట్లుగా ఆ వాక్యాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, రాయబడినటువంటి మాటల్లో మార్గములను దేవుని సన్నిధిలో మనము ఆత్మ సంబంధముగా సరిచేసుకునే వారముగా ఉండాలి. దేవుని దృష్టిలో సరైనటువంటి రీతిలో మనం నడుచుకోవాలి. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో మీరు గమనించాలి, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుడు మనల్ని అన్ని విషయములలో ఎరిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు పనికొచ్చే పనులు చేస్తున్నావు, పనికిరాని పనులు చేస్తున్నావు, నువ్వు సక్రమమైన మార్గములో ఉన్నావు, మార్గం తప్పిపోతున్నావు, ఏ స్థితిలో ఉన్నావో ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఇదిగో దేవుని దృష్టికి ఆయనకి మరుగై ఉన్నది ఏమీ లేదు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మీరు నా ప్రేమను ఇంకా ఎరగట్లేదు. ఇంకా ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్ని చేసినా కూడా ఇంకా ప్రేమిస్తూ చూడండి, కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో చెప్పి ఒకసారి చేయి విడిచిపెట్టేస్తే,
చేయి విడిచిపెట్టేస్తే మనిషి జీవితం ఏమైపోద్దో తెలుసా? కాబట్టి క్రీస్తు ప్రేమ తెలుసుకొని నీ మార్గాలు మలుచుకొని యేసును తెలుసుకో. యేసుక్రీస్తు మార్గంలోనికి రా. ప్రభు నిన్ను అన్ని విషయంలో కూడా సరైన మార్గములో ప్రభు నిన్ను నడిపించి ఆయన ప్రేమను నువ్వు ఎరిగి ఫలించదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఈ ఉదయకాలము నేను మిమ్మల్ని ఎరిగే ఉన్నానన్ను ప్రభువా. ఎందరైతే ఇంకా మీ దగ్గరికి వచ్చి మీ వాక్యం వింటూ సంఘానికి వస్తూ సంఘములో చేర్చబడి ఎరగనట్లుగా జీవిస్తున్నారేమో, మార్గాలు తప్పుతున్నారేమో, సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేస్తున్నారేమో, అట్టి మనసును తీసివేసి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేసి ఆత్మీయతలు చక్కగా నడుచుకునే నడత నేర్పించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.